తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజబాబు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కొత్తపట్నం మండల పరిధిలోని కే పల్లెపాలెం తీర ప్రాంతంలో దాదాపు 700 మందితో యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజబాబు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. చిన్న వయసు నుంచే యోగా సాధన ప్రారంభించాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19వ తేదీన మహిళలతో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము యోగాంధ్రలో భాగంగా కొత్తపట్నం బీచ్లో యోగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాము. పెద్ద ఎత్తున సుమారు 500 పైచీలకు అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. గురువుల సమక్షంలో యోగాను చేయడం జరిగింది. యోగా అనేది మన భారతదేశపు క్రియ. దీన్ని ప్రాపగేట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని గత 15 రోజుల నుంచి కూడా దీన్ని ఒక కార్యక్రమంలా చేస్తున్నాము. ఈ నెల 21వ తారీఖున ప్రపంచ యోగా దినోత్సవంతో దీన్ని ముగుస్తుంది. అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. రేపు 19వ తారీఖున కూడా మనకి ఒక ఈవెంట్ ఉంది. విమెన్కి ఓరియంటెడ్గా ఒక ఈవెంట్ ఉంది యోగాలో. దాని తర్వాత మనము ఈ యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ యోగ క్రియ మంద కాబట్టి మనం గౌరవించాలి, మనం ఆచరించాలి. ఆచరించడంతో మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ అన్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు హెల్తీగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా అంటే ఖచ్చితంగా యోగా చేయాలని ప్రతి ఒక్కరికి యోగా అనేది మన హిస్టరీలో, మన కల్చర్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక అద్భుతమైన కళ. అది ఇప్పుడు ప్రతి దేశంలో యోగా అని చేస్తూ ఉన్నారు. యోగా అనేది మానసిక ప్రశాంతత, మానసిక ఉల్లాసం, మానసికమైన మంచి ఆరోగ్యం ఉంటుంది. అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా ప్రతి పాఠశాలలో, కాలేజీల్లో ఈ కార్యక్రమాన్ని విధిగా పెట్టి అవసరమైతే ఆ పిల్లలకి సర్టిఫికేట్ కోర్సులకు కానీ లేదా భవిష్యత్తులో ఏదన్నా రిజర్వేషన్లో 1% 1% యోగా ప్రాక్టీస్ చేసి యోగాలో ఏవైతే నిష్ణాతులు అవుతారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్లో కానీ ఇచ్చే విధంగా చేసినట్టయితే ఇది ఒక పెద్ద కార్యక్రమంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో దీని భవిష్యత్తులో కూడా ప్రతిరోజు కళాశాలలో లేదా స్కూల్స్లో జరిపే విధంగా అవసరమైతే ప్రతి నెల ఒకసారి జిల్లా యంత్రాంగం కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రతి నెలలో ఒకసారైనా ఇలాంటి కార్యక్రమం ఆ డిపార్ట్మెంట్లో ఉండి చేసుకునే విధంగా కూడా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో టూరిస్ట్ డెస్టినేషన్ యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 840 మంది యోగా సాధకులు, విద్యార్థులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు హాజరై యోగా సాధన చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆక్వాఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం వేములదేవి సెంటర్లో స్థానిక ఆక్వా రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి బలరాం మాట్లాడుతూ మేతల ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఆక్వా రంగం అభివృద్ధి కోసం ఏర్పాటైన మత్స్యశాఖ, ఎంపెడ, అప్సర వంటి ప్రభుత్వ శాఖలు ఆక్వా రైతులకు సహాయం అందించడంలో తగిన శ్రద్ధ చూపడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులను, రైతు సంఘాలను ఏకం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీడ్ ధరలు తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే తౌడు ధరలు కూడా పెరిగిపోయినాయి. ఆ తౌడు ధరలు కూడా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈవేళ ఆక్వా రైతాంగం ద్వారా, ఆక్వా రంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది. పన్నులు, సెస్సుల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. కానీ ఆక్వా రైతులను మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కష్టాల్లోకి, నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు పట్టించుకోవాలని కోరుతున్నాం. మేతల ధరల్ని తక్షణం తగ్గించాలని కోరుతున్నాం. ఒకవైపునేమో మేతల ధరలు పెరిగిపోతున్నాయి, కానీ కష్టపడి పండిస్తున్నటువంటి పంటకి మాత్రం, రొయ్యలకి, చేపలకి ధరలు మాత్రం పెరగట్లేదు. కౌంటు ధరలు విపరీతంగా తగ్గించేస్తున్నారు.
20 ఏళ్ల క్రితం కౌంటు ధర ఎంత ఉందో ఈరోజు కూడా అంతే ఉంది. అంచేత రొయ్యల కౌంటు ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. కంపెనీలు, ఎగుమతిదారులు సిండికేట్ అయ్యి ఈ రోజున రొయ్యల రైతులను దెబ్బతీస్తూ ఉంటే ప్రభుత్వాలు కిమ్మనకుండా ఉండటం చాలా దారుణమైనటువంటి విషయం. ఎప్పటికైనా సరే రొయ్యల కౌంటు ధర పెంచాలి. అలాగే చేపలకు కూడా గిట్టుబాటు ధర వచ్చి ఆక్వా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. రొయ్యలు, చేపల రైతుల్ని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకి అన్ని సంఘాలని కలుపుకుని సిద్ధమవుతాం. దాంతోపాటు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కూడా ఈ రోజున ఆక్వా రైతులకి కల్పించాలి. దీంతోపాటు దేశీయ వినియోగం పెరిగేలా కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రొయ్యలు, చేపలు పౌష్టికాహారం. ఈ పౌష్టికాహారాన్ని తక్కువ ధరకి హాస్టల్స్కి, మధ్యాహ్న భోజనం, మిలిటరీకి, పోలీస్కి అందిస్తే పౌష్టికాహారాన్ని అందించినట్టు అవుతుంది. ఇటు రొయ్యలు, చేపల రైతుల్ని ఆదుకున్నట్టు కూడా అవుతుంది. కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించడం. ఈ రోజున మార్కెట్ యార్డులు అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని కోల్డ్ స్టోరేజ్లుగా మారిస్తే ఆక్వా రైతాంగానికి ఉపయోగపడుతుంది. నాణ్యమైనటువంటి ఫీడ్ని అందించాలి. ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాలి. సంస్థలు కనుక కొనుగోలు చేయకపోతే ప్రభుత్వ సంస్థల ద్వారానే కొనుగోలు చేయాలి. అలాగే ఫీడ్ కంపెనీలు దిగి రాకపోతే ప్రభుత్వమే ఫీడ్ని తక్కువ ధరలకి రైతాంగానికి అందించి ఆదుకోవాలని కోరుతున్నాం. ఆక్వా రైతుల పట్ల ఊరికే కన్నీరు కార్చడం కాదు, ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వారిని ఆదుకునేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడిపించేందుకు అసాధారణ కృషి చేస్తుంది. మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. కుంభకర్ణుడిలా 9 నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచి డిఎస్సీపై జగన్ విష ప్రచారం చేస్తున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి ఫరూక్. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి జేబులు నింపుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం. వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ధ్వజం. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు. యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.